వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో అత్యవసర పరిస్థితి గురించి 352 నుంచి 360 వరకు ఆర్టికల్స్ రాయడం జరిగింది. అయితే ఈ 18వ భాగం 352 నుంచి 360 ఆర్టికల్స్ ఏం చెప్తాయి, అదేవిధంగా ఈ ఆర్టికల్స్లో ఉన్న అంశాలు ఏమిటవి ఈరోజు తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, మనకు ఈ అత్యవసర పరిస్థితి అనే అంశాన్ని మన రాజ్యాంగ రచనకారులు జర్మనీ రాజ్యం నుంచి తీసుకున్నారు. డియర్ స్టూడెంట్స్, అత్యవసర పరిస్థితి మూడు 352 నుంచి 360 ఆర్టికల్స్. ఓకే, దీన్ని జర్మనీ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగింది. జర్మనీ నుంచి చూడండి. డియర్ స్టూడెంట్స్, చూడండి, మనకు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయాన్ని తీసుకున్నారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంటే దీన్ని సింపుల్గా 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు. ఈ రాజ్యాంగ రచన కోసము మొత్తము 64 లక్షల రూపాయలు ఖర్చు అయింది. టోటల్ 64 lakhs. అదేవిధంగా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుమారు 60 దేశాల రాజ్యాంగాల్ని చదివి 60 దేశాలు డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 60 దేశాల రాజ్యాంగాలను చదివి అందులోనూ మనకు ఏ అంశాలైతే మేలు చేస్తాయో ఆ అంశాలను తీసుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగ రచనకు ₹1 కోటి నిధులు కేటాయిస్తే అందులోంచి 64 లక్షలతోనే ఈ రాజ్యాంగాన్ని రాశారు. సుమారు 11 సమావేశాలు, 160 రోజులకు పైగా జరిగిన ఈ సమావేశ కాలానికి 64 లక్షలతోనే ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనకు ఈ అత్యవసర పరిస్థితి అనేది మొత్తం 3 రకాలుగా విభజిస్తారు. 3 టైప్స్ 3 భాగాలు 3 టైప్స్ అనుకుందాం మనం. 3 టైప్స్. ఒకటి 352 జాతీయ అత్యవసర పరిస్థితి. రెండవది 356 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన. ఇక మూడవది ఆర్థిక అత్యవసర పరిస్థితి. చూడండి, ఈ అత్యవసర పరిస్థితి 3 భాగాలు ఉంటుంది, 3 టైప్స్ ఉంటాయి. ఒకటి 352 ఆర్టికల్ ఏమో జాతీయ అత్యవసర పరిస్థితి ఉంటుంది. ఓకేనా? ఈ జాతీయ అత్యవసర పరిస్థితి తర్వాత రెండవది 356 ఆర్టికల్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన. అదేవిధంగా మూడవది 360 ఆర్టికల్ ఆర్థిక అత్యవసర పరిస్థితి. చూడండి డియర్ స్టూడెంట్స్, చూడండి, ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని 2 రకాలుగా విభజిస్తారు. అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి విదేశీ దురాక్రమణ, రెండవది అంతర్గత కలహాలు. ఓకే, ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి విదేశీ దురాక్రమణ, రెండవది అంతర్గత కలహాలు. అదేవిధంగా ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని నిలుపుదల కోసం హాజరైన సభ్యుల్లో 1/10 వంతు, అదేవిధంగా 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి.
అంటే ఈ జాతీయత పరిస్థితి విధించినప్పుడు దాన్ని ఆపడానికి ఈ 1/10 మెంబర్స్ సంతకాలు చేసి ఈ 14 రోజుల ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా సాధారణ మెజారిటీతోని దీన్ని పార్లమెంటు ఆమోదించాలి. ఓకే, 1/3 మెజారిటీ అంటారు, సాధారణ మెజారిటీ. చూడండి, ఈ జాతీయ అత్యవసర పరిస్థితి మన దేశంలో ఇంతవరకు 3 సార్లు విధించారు. ఓకే, జాతీయ అత్యవసర పరిస్థితి భారతదేశంలో మొత్తం 3 సార్లు విధించారు. ఒకటి 1962 నుంచి 1968, రెండవది 1971 టు 1971 నుంచి 1972 ఒకటి 71 టు 72నే. ఇక ఇంకోటి 1975 నుంచి 1977, 75, 60 టు 68, 71 టు 72, 75 టు 70. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇవి మూడు సార్లు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. అయితే మనకు ఫస్ట్ది 1962 నుంచి 1968. అంటే ఇందులో 1962లో చైనాతో యుద్ధం, అదేవిధంగా 1965లో పాకిస్తాన్తో యుద్ధం. ఓకేనా, 1962 చైనాతో, 1965 పాకిస్తాన్తో యుద్ధం అప్పుడు విధించారు. అయితే ఈ 2 యుద్ధాల సమయంలో మనకు నెహ్రూ ప్రధానమంత్రి, అదేవిధంగా రాధాకృష్ణన్ ప్రెసిడెంట్. మనకు ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. మొదటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రధానమంత్రి నెహ్రూ, అదే మన రాష్ట్రపతి ఎవరంటే రాధాకృష్ణ అని గుర్తించారు మనకు. ఇక రెండవది 1971లో విధించారు, ప్రెసిడెంట్ వివి గిరి, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. 1971లో మనకు పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. అంటే ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటుకు మన భారతీయ సైన్యం బంగ్లాదేశ్ వాళ్ళకు సపోర్ట్ చేసింది, ముజిబుర్ రెహమాన్కు. ఈ సపోర్ట్ చేయడం వల్ల ఇండియా పాకిస్తాన్ వారు జరిగింది. ఇండియా పాకిస్తాన్ వారిలో సుమారు 90,000 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం మనం బంధించడం జరిగింది. ఈ విధంగా జెనీవా ఒప్పందం ప్రకారం ఆ బంధించబడిన 90,000 మందిని పాకిస్తాన్కు అప్పగించాము. అంటే జెనీవా ఒప్పందం అంటే యుద్ధ నీతి గురించి తెలుపుతుంది, యుద్ధాల్లో ఉపయోగించే పద్ధతి గురించి తెలుపుతుంది. ఈ జెనీవా ఒప్పందం ప్రకారం భారతదేశం బంధించిన 92,000 పై మంది పాకిస్తాన్ సైనికులని మనం విడుదల చేసినాము. 1971లో కూడా మనకు అత్యవసర పరిస్థితి రావడం జరుగుతుంది. ఇక మూడవది 75 టు 77 జాతీయ అత్యవసర పరిస్థితి అంతర్గత కలహాల వల్ల రావడం జరిగింది మనకు. అప్పుడు మనకు 75లో ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. భారతదేశంలో అంతరంగిక కలహాల వల్ల ఈ జాతీయ పరిస్థితిని ఇందిరాగాంధీ విధించారు. ఇక రెండవ అంశం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన. అంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం లేదని భావించిన గవర్నర్, ఈ గవర్నర్ సిఫారసు మేరకు రాష్ట్రపతి లేదా పార్లమెంటు, ఓకేనా, గవర్నర్ సిఫారసు మేరకు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. ఇది ఆర్టికల్ 356. ఈ విధంగా 1951లో మొట్టమొదటిసారిగా పంజాబ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రపతి పాలన విధించారు. 1951లో ఆర్టికల్ 356 ప్రకారం పంజాబ్లో రాష్ట్రపతి పాలన ఇండియాలో మొట్టమొదటిసారిగా విధించారు. ఓకేనా, పంజాబ్లో మొట్టమొదటిసారిగా 1951లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇక రాష్ట్రపతి పాలన అత్యధిక కాలం కొనసాగించిన రాష్ట్రం కూడా పంజాబే.
ఈ పంజాబీ సుమారు 1987 నుంచి 1992 వరకు, అంటే 5 years అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన కొనసాగిన రాష్ట్రం కూడా పంజాబే. ఇది 1987 నుంచి 1992 వరకు విధించారు. అంటే సింపుల్ ఇదిగా 1987 వరల్డ్ కప్, రిలయన్స్ వరల్డ్ కప్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 1992 కూడా ప్రుడెన్షియల్ వరల్డ్ కప్, ఇది కూడా గుర్తుంచుకోవాలి మనం. 1987 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది, 1992 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా జరుగుతుంది. ఓకేనా. 1987లో ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఓకే, 1992లో పాకిస్తాన్ గెలుస్తుంది వరల్డ్ కప్. ఇది మనకి ఈజీ గుర్తుంటుంది. అంటే ఇందిరాగాంధీ కాలంలో జాతీయ పరిస్థితి 1987 నుంచి 1992 వరకు కొనసాగింది. ఎగ్జామినేషన్ పాయింట్లు కూడా మనకు వస్తే ఎప్పటి నుంచి చెప్పడం కొనసాగించిందంటే మనం చెప్పొచ్చు ఈజీ 87 నుంచి 1992 వరకు కొనసాగింది. ఓకేనా. ఇది జాతీయ అత్యవసర పరిస్థితిలో అంశం. మనం ఇది రెండో చెప్పుకుంటున్నాం. ఇక చూడండి, ఈ అంశంలో పంజాబ్లో, ఓకే, పంజాబ్లో మనకు మన కంటిన్యూ 5 years అని చెప్పినాం. మన వరల్డ్ కప్ అని చెప్పుకున్నాం. ఓకే. ఇక తర్వాత అత్యల్ప కాలం కర్ణాటకలో 8 days. ఓకే, కర్ణాటక రాష్ట్రంలో కేవలం 8 రోజులే రాష్ట్రపతి పాలన జరిగింది. ఓకేనా. అంటే అంతవరకే విధించారు, 8 రోజులు ఓన్లీ. అత్యధికం పంజాబ్, అత్యల్పం కర్ణాటక. ఇది గురించి కూడా సరిపోతున్నారు. ఓకేనా. ఈ 350 ఆర్టికల్ ప్రకారం అత్యధిక కాలం 5 years ఏమో పంజాబ్లో ఉంటుంది. మనం చెప్పిన ఈజీ 87 వరల్డ్ కప్, 92 వరల్డ్ కప్ 5 years క్లోజ్. అత్యల్ప 8 days, ఇది క్లోజ్. ఇక మనకు మొట్టమొదటిసారిగా అంటే ఈ ఒక నిమిషం, ఇది అయిపోయింది కదా, 352 అయిపోయింది, 56 అయిపోయింది, 60 చూద్దాం. భారతదేశంలో ఇంతవరకు ఆర్థిక పరమైన ఈ అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధించలేదు. అంటే భారతదేశంలో కరువులు, కాటకాలు, యుద్ధాల వల్ల, అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరిగి, వస్తు ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు కొనలేని శక్తులు ఉన్నప్పుడు, అదే పేదరికం పెరిగినప్పుడు, ఆర్థికంగా లోటు, ద్రవ్యలోటు ఏర్పడినప్పుడు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. కానీ ఇంతవరకు మన దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించబడలేదు. ఓకేనా. ఎందుకంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎంతో దృఢంగా ఉంది, గట్టిగా ఉంది. అంటే వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి ఈ పల్లెల్లో కూడా ఎప్పుడు నిరంతరం మనీ చలామణి అవుతుంది కాబట్టి, నిరంతరం డబ్బులు చలామణి అవుతాయి కాబట్టి ఎటువంటి ద్రవ్యోల్బణం కానీ ఎటువంటి ఆర్థికపరమైన లోటుకు మనకు రాలేదు ఇంతవరకు. కాబట్టి భారతదేశంలో ఇంతవరకు 360 ఆర్టికల్ను మనం ఉపయోగించలేదు, అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని మనం విధించలేదు. అదేవిధంగా రాజ్యాంగంలో ముఖ్యమైన మరో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత బెనగల్ నరసింహరావు, బిఎన్ రావు అంటే రాజ్యాంగానికి ప్రత్యేక సలహాదారుడు బిఎన్ రావు, రాజ్యాంగ సలహాదారుడు. అదేవిధంగా ప్రేమ్ బిహారీ నారాయణ్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని తన చేతితో రాశారు, రైటింగ్. అతను అద్భుతమైన రైటింగ్ అతను. ప్రేమ్ బిహారీ నారాయణ పేరు, రాజ్యాంగాన్ని చేతులతో రాసినది ప్రేమ్ బిహారీ నారాయణ్ రాజ్యాంగాన్ని రాసింది. మరి భారతీయులకు రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం ఎందుకు కలిగింది? ఓకేనా. మరి భారతీయులకు రాజ్యాంగం అవసరమని ఎప్పుడు మనము ఏ సభలో చెప్పడం జరిగింది అంటే 1929లో మొట్టమొదటిసారిగా భారతదేశానికి రాజ్యాంగం అవసరమని లాహోర్లో తీర్మానం చేయడం జరిగింది. లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ సమావేశం 1929 జరుగుతుంది. అప్పుడు
భారతదేశంలో రాజ్యాంగం ఉంచాలి, రాజ్యాంగం కావాలని మనలు అభ్యర్థించారు. అదేవిధంగా 1944లో సర్ బర్కిన్వుడ్ అనే బ్రిటిష్ వ్యక్తి భారతీయులను కించపరిచారు. మీకు రాజ్యాంగం రాసే సత్తా లేదు, అవసరమైతే మీ రాజ్యాంగాన్ని మీరే రాసుకుంటారా అని షరతు విధించారు. అంటే ఆయన భారతీయులను నిందించాడు. అంటే మీ వల్ల కాదు రాజ్యాంగం రాసుకోవడం అని నిందిస్తాడు. ఈ విధంగా మన భారతీయులు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మన రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలని నిర్ధారించారు. ఇటువంటి పరిస్థితుల్లో 1927లో నియమించబడిన సైమన్ కమిషన్ చూడండి ఎంత అంటే రాజ్యాంగం రాయడానికి ఎక్కడ పునాది పడ్డదంటే, ఇప్పుడు మీకు చెప్తా. మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు రాశాడో కూడా మీకు చెప్తా. అసలు రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎన్నుకున్న వారు కూడా ఎవరు మీకు చెప్తా. ఓకే, చూడండి. 1927లో నియమించబడిన సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3 నాడు. ఇప్పుడు 1927లో సైమన్ కమిషన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. అయితే సైమన్ కమిషన్ మాత్రం 1928 ఫిబ్రవరి 3 నాడు ఇండియాకి వస్తారు. 28 ఫిబ్రవరి 3. ఓకే, 1927లో ఇండియాకి వచ్చిన సైమన్ కమిషన్ యావత్ భారతదేశాన్ని తిరగడం జరుగుతుంది. వేళ్ళకేమంటే ఈ సైమన్ కమిషన్లో భారతీయులు ఎవరు సభ్యులు లేరు కాబట్టి భారతీయులందరూ దీన్ని వ్యతిరేకించారు. సైమన్ కమిషన్లో సభ్యులందరూ కలిసి భారతదేశంలో అన్ని ప్రాంతాలు తిరిగి వాళ్ళు ఇక్కడున్న అంశాలు మొత్తం సేకరించారు. అదేవిధంగా ఈ సేకరించిన అంశాలతో భారతదేశం నుంచి 3 రౌండ్ టేబుల్ సమావేశానికి చాలామంది నాయకులు వెళ్తారు. సైమన్ కమిషన్ నివేదిక ప్లస్ 1932లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు బ్రిటిష్ వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ఆకర్షించబడ్డారు. ఏ విధంగా అంటే తన మాటతోని తన మేధస్సుతోని బ్రిటిష్ వారిని ఒప్పించగలిగాడు. అంటే బర్కిన్వుడ్ వేసిన ఛాలెంజ్కు ఖచ్చితమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బ్రిటిష్ వారే సూచించారు. అంటే రాజ్యాంగాన్ని రాయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఉన్నాయని బ్రిటిష్ వారు గుర్తించి అతనికి ఈ కార్యాన్ని అప్పగించడం జరిగింది. స్టూడెంట్స్ చూడండి ఎంత విచిత్రం. రాజ్యాంగం రాయడానికి 1 కోటి బడ్జెట్ కేటాయిస్తే అందులో కేవలం 64 లక్షలతోనే రాజ్యాంగం రాశారు. సుమారు 60 దేశాల రాజ్యాంగాల్ని చూసి అందులోనూ మనకు అవసరమైన అంశాలను మన దేశానికి అనుగుణంగా వాటిని తయారు చేశారు. స్టూడెంట్స్ చూడండి, అప్పటి మహానుభావులు వాళ్ళు ఎంతో మంచి ఆలోచనతో రాజ్యాంగాన్ని తయారు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారతదేశం మనకు ఉండడం చాలా గర్వకారణం. థ్యాంక్ యూ.